గంటల సమయంలో శంషాబాద్లోని ఎగ్జిట్ నెంబర్ 16 వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇటు సిరిసిల్లకు చెందినటువంటి బొల్లి రాజు కుటుంబం దైవ దర్శనానికని వెళ్ళి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఓఆర్ఆర్ పైన ఆగి ఉన్నటువంటి ఒక లారీని అనుకోకుండా ఢీకొట్టినటువంటి సందర్భంలో ఈ యొక్క యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్లో చాలా దారుణంగా ఇద్దరు పిల్లలు కూడా రాజు కుటుంబానికి సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు కూడా చనిపోవడం చెందడం అనేది తీవ్ర విషాదంగా అయితే మారింది. సో ఈ నేపథ్యంలోనే సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ సైతం ఇటు ఆసుపత్రి వద్దకు చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు ఒకే కుటుంబంలో 6 చనిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కనీసం వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. స్థానికంగా ఉన్నటువంటి అంటే వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినటువంటి అందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే ఇటు కేటీఆర్ కూడా వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులందరికీ కూడా భరోసాని ఇచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు ఆ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మృతదేహాలను అయితే తరలించినటువంటి నా మనవరాలు, నా బిడ్డ కొడుకులు, మా అల్లుడయ్యా, అంత నా వల్లే అయ్యా, అందరు పోతుర్రయ్యా, నా బిడ్డ కూడా, నా బిడ్డ సాగు బతుకుల మధ్య ఉన్నదయ్యా. అయ్యా మాది ఏం రాదయ్యా. ఇటు సుమతి చూస్తూ ఉన్నాము, పూర్తిగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కుటుంబ సభ్యులు కూడా అయితే రోడ్డుకు సంబంధించి సేఫ్టీ మెజర్మెంట్స్ అనేటువంటిది ఆ లారీ డ్రైవర్ కనుక పాటించి ఉండుంటే ఈరోజు తమ కుటుంబ సభ్యులు బ్రతికి ఉండేవాళ్ళంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు వారి కుటుంబంలో 6 వ్యక్తులు చనిపోవడానికి కారణమయ్యాడు లారీ అని చెప్పి కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క పర్సన్, ఒక లారీ డ్రైవర్ చేసినటువంటి నిర్లక్ష్యపు పనికి బొల్లిరాజు కుటుంబంలో 6 వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 2 చిన్నపిల్లలు, అభం శుభం తెలియనటువంటి 2 చిన్నపిల్లలు వారి తల్లిదండ్రులతో కలిసి సరదాగా దేవుడి దర్శనం కోసం అని చెప్పి వెళ్ళినటువంటి ఆ 2 పిల్లలు కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారంటూ కూడా కుటుంబ సభ్యులు కన్నూరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు సిరిసిల్లలో ఉన్నటువంటి వారి స్వగ్రామంలో కూడా పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. సుమతి అండ్ రిబ్స్ విరిగి ఆ లంగ్స్కి కూర్చున్నాయి. తర్వాత లెగ్ బ్రేక్ అయింది, హ్యాండ్ బ్రేక్ అయింది, మల్టిపుల్ ఉన్నాయి. హౌస్ వైఫ్. అవును. ట్రక్ డ్రైవర్ పైన పోలీసులు కేసు రిజిస్టర్ చేసారు. ఓఆర్ఆర్ మీద పార్కింగ్ అనేది చేయకూడదు ఏ క్వశ్చన్ కూడా, అది రూలు. బట్ వారు పార్కింగ్ చేయడం జరిగింది. ఆ జరగడం వల్లనే ఈ ఇన్సిడెంట్కు మూలమైంది. అది ఓఆర్ఆర్ పైన కూడా సరైనటువంటి పెట్రోలింగ్ చేయట్లేదు అని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు వస్తాయి. వెహికల్స్ ఆగినా కూడా పట్టించుకోవట్లేదు అంటే ఇక డోంట్ నో బ్రదర్, నాకు తెలీదు. బట్ యాక్సిడెంట్కి కారణమైతే అతను పార్కింగ్ చేయని నో పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేసిండు. దానివల్లనే ఇప్పుడు ఈ 6 చావులకు అండ్ ఒక అమ్మాయి సివియర్గా ఇప్పుడు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈ 7 అతను కారకుడు అయ్యిండు. కానీ ఓఆర్ఆర్లో మాత్రం మేము అధికారులందరూ కూడా మా పరంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏ వెహికల్ ఆగినా కానీ ఇమ్మీడియట్గా ఆగకుండా దాని చర్యలు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి కుటుంబాలు ఎవరికి నష్టం జరిగినా కానీ అది పూడ్చలేనటువంటి నష్టం కనుక అధికారులందరినీ కూడా మేము సవినయంగా కోరేది ఏంటంటే ఓఆర్ఆర్ ఏ క్వశ్చన్ కూడా నో పార్కింగ్ ప్లేస్లలో వెహికల్స్ ఆపకుండా చూసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అందరూ ఒకటే కుటుంబాలు. చాలా బాధాకరం. వాళ్ళకు భవిష్యత్తు అనేది తెలియదు, జీవితం అంటే తెలియదు, వాళ్ళకి అసలు ఏమి తెలియని వయసులో వాళ్ళు జరిగిపోవడం అనేది చాలా బాధాకరం.